మీ ప్రైవేట్ ఫోటోలు వీడియోలు ఇంటర్నెట్లో పెడతానని ఎవరైనా సైకోగాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? లేదా బ్రేకప్ అయ్యాక మీ ఫోటోలు మార్చేసి ఆన్లైన్లో పెడతానని వేధిస్తున్నారా? పరువు పోతుందని ఎవరికి చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగు. ప్రాణం తీసుకునే ముందు చట్టంతో వాడి భవిష్యత్ జైల్లో ఎలా నాశనం చేయొచ్చో ఈ రియల్ స్టోరీ విను. రీసెంట్గా ఒక అమ్మాయిని ఆమె ఫ్రెండ్ ఒకడు ఫోటోలు మార్చేసి డబ్బులు ఇవ్వకపోతే నీ ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో లీక్ చేస్తా అని బ్లాక్మెయిల్ చేశాడు. ఆ అమ్మాయి అప్పుడు ఏడ్చుకుంటూ కూర్చోలేదు. ధైర్యంగా తన మొబైల్ తీసి నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఆన్లైన్లో కంప్లైంట్ చేసింది. రిజల్ట్ ఏంటో తెలుసా? కేవలం 24 గంటల్లో సైబర్ పోలీసులు వాడి ఐపీ అడ్రస్ ట్రేస్ చేసి డైరెక్ట్గా వాడి ఇంటికి వెళ్ళి మరీ అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ సైకోగాడు కనీసం బెయిల్ కూడా రాక జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. ఎందుకంటే మన కొత్త భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్లోని సెక్షన్ 77 మరియు ఐటీ యాక్ట్లోని సెక్షన్ 67 ప్రకారం ఎవరైనా సరే ఒకరి ప్రైవేట్ ఫోటోలు తీసినా వాటిని నెట్లో లీక్ చేస్తానని బెదిరించినా లేదా మార్క్ చేసినా వాళ్లకు 3 నుండి 7 సంవత్సరాలు కఠిన జైలు శిక్ష పడుతుంది. ఇది ఒక నాన్ బెయిలబుల్ కేసు కింద వస్తుంది. ఒక్కసారి ఈ కేసులో లోపలికి వెళ్తే వాడి జీవితంలో గవర్నమెంట్ జాబ్ కాదు కదా, కనీసం పాస్పోర్ట్ కూడా రాదు. సైకోగాళ్ళు బెదిరిస్తే ప్రాణాలు తీసుకోకండి. వెంటనే 1930 సైబర్ హెల్ప్ లైన్ కి కాల్ చేసి వాళ్ళకి చుక్కలు చూపించండి. ఎంతో మంది ఆడపిల్లల ప్రాణాలను కాపాడే ఈ పవర్ఫుల్ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి. నీకంటూ ఉన్న హక్కుల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ ఫాలో చేయండి.